నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను అప్పడాలు తయారు చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయ, అల్లం మిక్సీ పెట్టాలండి, బటర్ కొంచెం, ఒక అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు, 2 కప్పులు బియ్యపిండి, కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు. మనం పచ్చిమిరపకాయలు, అల్లం ముద్ద కచ్చాపిచ్చాక వేసుకోవాలండి మిక్సీలో. లైట్గా ఒక చిటికెడు కారం, తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు ఒక అర గ్లాస్ వేసానండి. తర్వాత ఈ బటర్ని కాగబెట్టుకుని అందులో వేసి బాగా కలపాలండి. మనం కలిపితే అలా ఉండవ్వాలండి, అప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని ఒక అరగంట అలా ఉంచాలండి. ఒక క్లాత్ పెట్టుకోండి, లేకపోతే ఆరిపోద్దండి. బాండీలో నూనె వేసుకోవాలండి. ఇలాగా వేడెక్కుతూ ఉంటాయి. ఒక కవర్ ఉండాలండి, కవర్ మీద ఆయిల్ రాసి అప్పడాలు ఒత్తుతూ ఉండాలి. మొత్తం అన్నీ కూడా అలా ఒత్తాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి. మేము చిన్నవి చేసాము. తర్వాత నూనె బాగా కాయాక అందులో వేయాలండి, బాగా వేపాలండి. మేమైతే వీటిని అప్పడాలు అంటామండి, వేరే వాళ్ళు అందరూ చెక్కలు అంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.